చిలుకులు చల్లకుండా ఏమో ఎత్తిపోయినట్టు ఎత్తన్నాయి. నిన్ననే మురకశీల వచ్చింది ఇంత మా ఇల్లమే. అయ్యో దేవుడా, ఏంది ఇదంతా? ఇదంతా పర్రు కొద్ది గొర్రు పట్టి దున్నట్టు అయింది కదా. ఈ కోళ్ళే కావచ్చు నీ కోళ్ళకు గత్తరు రాను మందిగా నన్ను తప్పుతున్నారు సౌతులారా. నీ కోళ్ళను పిల్లులు ఎత్తుకవో, నువ్వు కుక్కలు ఎత్తుకవో, ఇవి ఇక్క తినా నా ఇల్లు నాశనం చేస్తున్నాయి కదా. అట్ట 2 జాయిత్తులు తులసమ్మ గులాబీ చెట్టు మొక్కలు పెట్టిన ఏ దక్కనిత్తలేవు వీళ్ళ ఇళ్ళల్లో మన్నవాడా. నా కోళ్ళు ఉన్నాయే, ఏ సమితి కోళ్ళు వస్తుందే కాళ్ళ కట్టేసుకోపోయిందే. ఇంటి ముంగట ఏదన్నా వెట్ట భయం ఉన్నది, ఏమన్నా 4 ఇత్తులు ఎండబోసుకొని భయం ఉన్నది. ఇటు అటు వెట్టిటి పోయే వరకే కథం అత్తయి తెల్లగిట్టయిపోతాయి. నీ కోళ్ళకు గత్తరు రాను. ఆ కోళ్ళ కంటే బుద్ధి లేదు కానీ సాదే సంవత్సరాలకు కొద్దిగా మానవ ఉండద్దాయే. మీ సాధతల్లో మొత్తం సాధబాధలు ఎత్తయ్యా. గింత కన్నా వండుతానమా, గింత ఉచ్చురుతానమా? మిమ్మల్ని ఎత్తుకపోయి కత్తులతోటి ఓడవా, మిమ్మల్ని ఎత్తుకపోయి కత్తులతోటి ఓడవా. ఎవతిని కత్తులతోటి ఓడవా అంటానే పోషి? నా ఇంటికి త్యాగం చేసే కోళ్ళని అంటన్నా, సాధటోళ్ళని అంటన్నా. నీకెవరేసమేమో బాగా ఉరుకులాడుతున్నావు. ఎండిపోయిందా నీ పేరు గిట్ట పెట్టిందా, నీ అర్థ పెట్టిందే పోసి గీసి అంటున్నావు. నాకు తెలియదు అనుకుంటానా వాడే నీ తిట్టుడు సంగతి. ఎన్నికడుతుంది తినిగా చూస్తాననే నీ గుణం తెలియకుండా నాతోటే కలబడతానవే నువ్వు. నా కోళ్ళని నీ ఇంటికి వస్తున్నాయని బర్రె గడ్డి మేసిందని దుడ్డని పడతావా, పిల్లి పాలు అయిందని బల్లిని తిడతావే. ఏమో బాగా లావు మాట్లాడుతున్నావు. నీ కోళ్ళు తాగితే నీకే జరుగుతాయి. నా తిట్టు తాకించుకో, నాకేంది ఉరుకులాట్లేమో కానీ ఉంది నా పోదురు అన్నట్టు ఉరుకొస్తున్నావు నా మీదికి. నీ అయిస్తానం అక్కలు గాను పోసి గీసి అనుకుంటే ఎటువంటి మాట్లాడతావే. ఎందుకు వచ్చినవే నువ్వు? నేను గోసి పోసినాడు ఉట్టలే నువ్వు. నువ్వు ఎప్పుడు గోసి పెడితే నాకేందే పోసి? నీ కళ్ళ వంటతనంతో ముళ్ళ కంపల దొబ్బుదామని చూస్తాను వాడే నన్ను. నీతోటి అస్సలే కాదు. నీ అసొంటి అచ్చరాని దానింటికి సచ్చిన రావే నా కోళ్ళు. ఎగిరి పడకే ఎల్లమ్మా, జారి పడతావా జాలక్కన్నట్టు ఈ ఎదులు ఎడనేర్చినవే. ఈ ఆడ కట్టుకుని నీ కోళ్ళంతా తీట కోళ్ళు ఏ బతికి లేవు, ఏ సవితికి కూడా లేవు. ఎరికేనా నీకున్నంత ఇష్టం ఉన్నదా నీ కోళ్ళకు కూడా? కుక్క మీద నక్క మీద కోళ్ళ మీద పెట్టి తిడతావేమే? నీకొక్కదానికే ఉన్నది నాలుక. అయ్యో నా రూపాల భారం, ఏమన్నా చూసుకొని ఆట. ఏ పోషి ఇసంగిసం అన్నం అనుకో, రసం కలిపితే చెప్తున్నా ఏమనుకుంటానవో. ఈ వాడకు జాడలేని కోళ్ళు ఎన్నో తిరుగుతున్నాయి. నాయే తవ్వినట్టు రూపుతున్నవేందే మాటల్ని. రూపాల బలం అంటున్నవేందే? నువ్వేమన్నా ఎదిరిచ్చినవా సదిరిచ్చినవా? నా రూపాల బలం పెంచడానికి నువ్వేవతివే? నీ కోళ్ళు కాకపోతే ఎక్కడే కోళ్ళు వచ్చి ఎందుకు తవ్వుతాయి నాకిట్ట? బాగా మాట్లాడుతున్నావు. నీ ఉరుకులాట ఉచ్చుడుతాను ఇస్తాను అక్కలు గాను. నీకు గామున్నా ఏ కోళ్ళు? నీకున్నంత బలుపు ఉన్నదే నీ కోళ్ళకు కూడా. ఇంకా వాటిని పట్టుకొని మురుతున్నావు. ఏరక తిన్న సమితి, ఎండిపోయిన సమితి. నీ అమ్మగారికి నల్ల ఊసల్లా గుండె లేదు. ఈడికి వచ్చి బాగా రుబాబు మాట్లాడుతున్నావే. నీ కొంపకి ఎవరి దార వచ్చిన గుర్తత్వం లేదా? పోసి గీసి అవునే ఇవినంటావు నీ నాలుక నక్కలు గుంజా. ఏ పోసి లేచి లేచి మాట్లాడుతున్నావు ఎందుకో మరి? నాకు ఇట్లా తిక్క ఎగితే గోషుష్పారా చెప్తానా? నా కోళ్ళే అని నీకెట్లా తెలిసే? సూపై ఏందో చూంచేది? ఏమో రచ్చకెక్కించక చేరుతున్నావు. మాటలు బాగా వస్తానని కోటలెక్కి మాట్లాడుతున్నావు అమ్మలాడి. నీ కోళ్ళు కాకపోతే పక్కూరు నుంచి వచ్చి తగ్గుతున్నాయి అనే చూడు. పోనా ఇల్లు ఎత్తాగం చేసినాయో. ఆకిలి తీరున్నదా, కొంప తీరున్నదే. ఏమని గండాను తాగుతానేమో బాగా మాట్లాడుతున్నావు. తెలుసు నా కోళ్ళ తాగుతాయి నీ కొంపల. ఎప్పుడు వచ్చి నా కోళ్ళ తాగుతానేగా. మరి ఎవరి కోళ్ళు వస్తాయి దొరకబట్టి అంటన్నా. ఇవరకు ఎన్నోసార్లు చెప్పినా మరి కోళ్ళు వస్తాయి అమ్మ నా ఇంటి చుట్టూ ఏమి దక్కనిత్తలేవంటే ఇనవరి నట్టున్నావు. ఎందుకని ఉచ్చులుతావు? ఏవతి కోళ్ళు తవ్వినాయో దాన్ని తీసుకొచ్చుకొని చూపించుకోయే. ఏమో నా మీదకి బాగా ఉరుకులాడుతాను. ఇంకోసారి నా కోళ్ళని అన్నవనుకో నీ అక్క బోళ్ళం తవ్వినట్టు తోముతా ఏమనుకుంటానవో. నీ అక్క బోళ్ళం తవ్వినట్టు తోముతా ఏమనుకుంటానవో. నా జోలికి ఇంకోసారి రావాలే, మర్యాద దక్క చెప్తున్నా. నా ఇల్లు నాగం చేస్తే నన్ను ఎటువంటి అట్ట తిడతానావే. నీ ఉరుకులాట ఊరవుతల పోను. నీ ఉరుకులాట నువ్వు మురికి నీళ్ళని పడేయకపోతే నేను గోషి పెట్టిన పోషణే కాకపోవాలి. చూస్తున్నావా ఎల్లదిన దాని మాటలు, దాని అయిస్తాను అక్కలు గాను ఎటువంటి అట్ట తిడుతుంది. నన్ను అట్లా బోల్ తవ్వినట్టు తోగుతుందట. చూసినావా ఎల్లన్నా చూడు ఎటువంటి అట్టే మాట్లాడుతుంది. చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు. రూపాల బలం చూసుకొని మొగలి బలం చూసుకొని నీ బలగం బలం బండాల పోను. ఆగమ్మ నలుగురితో వినిపించి నలుగురితో టూచిపోయకపోతే నేను పోషణే కాకపోవాలి చెప్తాన్నా. దాని అత్తగసంటిదే ఉండే పాపాత్మురాలు ఇసబత్కురాలు. దాన్ని నోట్ల మన్నువాడా మంచిగా ఇప్పుడు పోయి ఇంట్లో కొన్ని నరక్క తింటుంది కోడలు దండబోలే. ఇక దాని లెక్క ఇద్దేలింది దౌడల సిరిది ఆడిది. ఎవరిన పోసి రోడ్డు పైన బాగా తిట్టుకుంటూ వస్తున్నావు? దా చింత కింది బుచ్చి నడుపుకోడలక్క ఎండిపోయింది, ఏడక తిన్నది, ఏడ సైలేంది, ఏడ గతిలేంది. దాన్ని నేను ఈ ఊరికి దారవస్తే నాకే మిండరై కూర్చుంటుంది. అది
దాని కోళ్ళు వచ్చి తవ్వుతాయి నా కొంప నాగనాగం చేస్తే ఇంకా అదే నన్ను బోల్డ్ తోమినట్టు తోముతుందట ఎటువంటి అట్టే తిడుతుంది దాని ఉచ్చు తన ఊరవుతల పోను మనుషులు కండ్ర కనబడదే అప్పుడు ఏం తిన్నదాని నీకు అమ్మగారించి కాడ నల్లగూసల గుండు లేదు నూకలు తిన్న ఆడదానివి ఏదో పోరి బతుకుతుంది కండ ముంగట ఉంటుందా అని నేనే దారపోసిన సంబంధం చూసి చెప్తే నాకు మొగడైంది ఇప్పుడు అది ఇవాళ రేపు పాపం అంటే గట్టినే బట్టగాల్సి మీదేస్తారే. గంతే ఉంటది అక్క ఇవాళ రేపు గట్టినే నడుస్తుంది లోకం తీరు ఎవతి నాశనం దానికైనా ఊకుంటాను లేకపోతే నా సీగంటికలు బట్టి చంపుతుంది దాన్ని. అసలు ఈ షెట్టుకు షెట్ అని పేరు పెట్టింది ఎవరో మరి వచ్చిండా సైంటిస్ట్ అందరు గట్లే వెళ్తారు. ఏం చేద్దామంటావు మరి? మంచిగానే ఉంది కానీ కొద్దిగా పాత పడ్డది. మార్వాలి ఎట్లా తప్పు దాని దిక్క పెట్టుకొని కుప్పి గంతులు ఎత్తంది నిన్నానే ఎగురుతున్నావు కదమ్మ ఎగురు నీ సంగతి నీ కోళ్ళ సంగతి చెప్తావు. నేను ఎన్ని రోజులు ఆడేదాన్ని అనుకుంటున్నావు నీదంటదాన్ని అనుకున్నావా నీకన్నా చిన్నదాన్ని అనుకుంటున్నావా ఎటువంటి అంటే మాట్లాడతావా అవటానికి ఆగు గిడగా పవన్ గాడు ఉన్నాడు కదా మరి పవన్ మందేర దొరుకుతుందిరా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది పోసావా ఈ నడవ నువ్వు మందు కూడా అవుతావా? ముక్కు మీద గుద్దుతే నీ బక్క పానానికి పొక్క పడాల బాడుకోవు నీ కంటికి నేను ఎట్లా కనబడతానా మందు తాగేదండి అక్క కనబడతానా నేను ఆడదాన్న గాడి తిన్నరా. ఏంది పోసావా నువ్వు అడిగిన దానికేనే నీకు అడిగినట్టు సమాధానం చెప్పింది ఏమో దానికే గట్లా పడుతుంది. మందు ఏడు దొరుకుతాను అడిగిందే నువ్వు ఏమో బాగా ఏడున్నదని అడిగితే దునికటందుకేనా అరిగా నీ మాటలు కాకపోతే రేగబరిచిన మాటలు బాగున్నాయేమరా సాగదీసేటోడా. ముచ్చట అడిగిందని పచ్చడి చంపినట్టు నీ కథ పోసావా ఇంతకు నీ ఏ మంది కావాలో చెప్పు. మా ఇంటి పక్క సుశీలి నోటికి వచ్చినట్టు ఎటువంటి అంటే మాట్లాడుతాందిరా నన్ను దానికోళ్ళు అవుతాయట అదే అంటారట ఇంకా కోపం రాదారా నాకు నా ఇల్లు నాగేం చేస్తానేరా దాని కోళ్ళు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు పోసావా? కోళ్ళు తాగుతున్నాయని రాళ్ళు విన్నట్టు అవుతున్నావు. నా ఇల్లు నాగం చేసిన కోళ్ళు బతకద్దురా మందు పెట్టి చంపుదాం అనుకుంటున్నా వీటిని. మందు పెట్టి చంపుతావా? గా కోళ్ళని చంపితే ఎట్లా పోసావా? నువ్వు కూడా కోళ్ళ దిక్క మాట్లాడుతున్నావేంద్రా నా ఇల్లు ఏందన్నవని ఇక కేజీలు పెట్టి దొక్కిచ్చినట్టు అయిన నా ఆకిలి సూత్తుపా ఒకసారి ఎట్టుందాడా. గాదానికి కోళ్ళని చంపుతావా పోసావా చెప్పు. చంపాలరా ఎందుకా ఊకుంటా అంటే సింధులు ఎత్తంది ఆ సుశీలి దాన్ని అట్టిగిడిచి పెడతా అనరా కోళ్ళని లేకుంటే చేస్తేనే ఊకుంటది అది. కానీ కోళ్ళని చంపితే పాపం కదా పోసావా అందుకే కోసుకొని తిందాం కూర వండుకొని. ఇది కూర వండుకోనా? కూర వండుకుందాం. మందు పెడితే వస్తుంది పోసావా సత్తే వారేస్తారు నీ కోపం ఎట్లా తీరుతుంది. అందుకే నీ ఆకిలి తగిన కోళ్ళను కొరక తింటా అంటే ఎట్లుంటది అవిటి పత్తకు లేకుండా వేసి మెత్తడి పీసులు తింటా అంటే నీ కోపంలో నీళ్ళు వస్తున్నట్టు అవుతుంది. ఆలోచించోసారి. అంతే అంటావారా పవన్ తింటేనే కొంటతనం పోతా అంటావా మరి నువ్వు చెప్పినట్టు చేద్దాం. మరి కాదా పోసావా గట్లయితేనే ఆ సుశీలకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఉత్తగా చెప్తే ఏమో చెప్పు పోసావా నీకు అది ఆలోచించుకోద్దిగా అన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమో ఇంతగానో చెప్తాను నేను. అవురా నువ్వు చెప్పేది నిజమే పోయి దొరకబట్టుకద్దాంపా. మరి పా చెప్పన్నాడు. ఊకున్న కొద్దీ ఎటువంటి అట్టే మాట్లాడుతాందిరా అది ఇప్పుడు అప్పుడా ఏంల కావాలో చూసుకుంటా దాని తమాషా అది ఏమో అనుకుంటాంది నన్ను. ఎందుకంట పిల్లగా కొన్ని బియ్యం చేసేటి ఉన్నాయట. నేను ఇగో పని మీద పోతాను అప్పటి వరకు వస్తానని చెప్పు. లేదా ఆడి తలుపు పెట్టి ఎటో వేయింది ఆడల పొన్న మీటింగులు పెట్టుకుంటది మళ్ళీ వచ్చి అప్పటికి నన్ను తిడుతుంది ఆడిది. జల్లు ఎట్లయితే గట్లే కోడి కూర తిండోనే కావాలి పోసావా. తినుడేరా ఏంది పోసావా ఆకిళ్ళు అవుతున్నాయంటి ఒక్కడు గుళ్ళైపోయాడు కోడి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తాగుతాయిరా కోళ్ళు ఎప్పుడు ఎవరు లేక ముందుకు సప్పుడు చేయకుండా వచ్చి అయిపోతాయి అంత కోపంగా నీకు. మరి ఇప్పుడు ఎట్లా దొరకాలి మనకు అవి ఏడున్నాయి? ఏం కులాడాలి మన ఆపత్తికచ్చి సోపతి చేస్తాయి మనతోటి ఏడున్నాయో ఏడ తిరుగుతున్నాయో ఎవరి చెట్ల కింద ఉన్నాయో పొలాలలో ఉన్నాయో మరి లేకపోతే చెట్ల మీద ఉన్నాయో పా చూద్దాం. ఏది అయినా మంచిదే ఇలా కోడి దొరకబట్టాలే కమ్మ అది నాకంతే తినాలి అన్నోని దెబ్బ దెబ్బ పోయి ఎక్కులాడుతుందా ఏడున్నాయో. ఏడున్నాయి పోసావా ఒక్కడిగా కనబడతలేదు. ఏమోరా నీ కోళ్ళు పాడుగాను అట్టప్పుడైతే గుంపులు గుంపులు వచ్చి నన్ను చూడు మొగడా నిన్నటోళ్ళు ఉన్నానని నా ముంగట్లే నవ్వుతాయి. ఇప్పుడేమో ఒక్క కోడి కూడా కనబడి పాడైతలేదు. అగో పోసావా గదేనేమో చూడు నీ ఆకిలి దావింది. గదేరా నా ఆకిలంతా ఆగం చేసేది గా కోడే పట్ట జరని దండం పెడతా. ఇంకేంది
వేద్దాం పట్టుదాన్ని పట్టు కోసి కారం పెట్టుకొని తిందాం గప్పుడే నీ పాలన నిమ్మలం అవుతుంది పోతా పట్టరా నువ్వు పట్రా దా 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 మెల్లగరా ముందుంటాయి దూరు మీద బొర్రుతుంది కోడి ఏడ దొరకాలి ఎప్పుడు దొరకాలనుకున్నా కానీ చెప్పని దొరికింది ఆటగున్నది కోడి అసలే నాటుకోడి కమ్మగా తినాలి కడుపు నింపుకోవాలి అదంతా దాని మీద ఉంది అబ్బా కోడి కూర వాసన మంచిగా వస్తుంది ఈ వాసన సుశీల్ ఇంటి మొఖాన పోవద్దు మళ్ళా చికెన్ వాసన దానికి అత్తే నా మీద అనుమానం వస్తుంది మొన్నటిదాకా బాగా ఎగిరిందమ్మా కోళ్ళని రానియకే అంటే గోళ్ళతో గీసినట్టు చేసింది ఇప్పుడు ఏం చేస్తుందో చూస్తా ఇంకేం చేస్తుంది మనం కమ్మగా తింటా అంటే బొమ్మలు నిలబడి చూస్తుంది ఇంకేం చేస్తుంది పోసావా నువ్వద్దేరా పవను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతావు చూస్తా నేను ఇక ఆరానికి ఒక కోడిని తిందాం ఇట్టనే కోడి మొత్తం తిని జాడ లేకుండా చేద్దాం దానికి మనం అనుకొని తిన్నాక ఆమెకు జాడ దొరుకుతుంది పోసావా సరే గాని అయిందా కూర తిందాం అయితే ఆవురా తిందాం గాని ఇవరదాకా ఆగిన ఇప్పుడు ఆగుతలేవేమిరా పొయ్యి మీద పొంగు ఉడుకుడుకు మింగు అని తిందాం ఆగరాదిగా నాటుకోడి కదా రా మెత్తగా ఉడకాలి లేకపోతే కడుపు నొప్పి లేసి ఏరుగా పెడుతుంది నువ్వంటే ఐసోనివి నేను తట్టుకుంటా అనరా ఆగుతలేవేమిరా ఎత్తుకొచ్చిన కోడి కదా పోసావా కూర కూడా కమ్మగా ఉంటది అందుకే పానం అవుతలేదు కోరి కొనుకొచ్చుకొని తెచ్చిన కూర కూడా అంత కమ్మ ఉండదు అలా చూడు వాసన ఎంత కమ్మస్తాం పానమంతా గంజుల్లో ఉండదు మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు అసలు కమ్మగత్తందారా ఎంతైనా దొంగతనం చేసి తెచ్చిన కోడి కదరా మంది సొమ్ము గట్టినే ఉంటది మరి మళ్ళా నాటుకోడ దానికి సాటే ఉండదు ఏమనుకున్నావు అందుకే అంటున్నా పోసా వేయమని పోయి చూసి అయిందే వేసుకురా పో తిందాం అసలే ఆనమూలు వచ్చింది నేను ఇంటికి పోవాలి పో పోసావా హాసల కూర గంత కింది అవుతుంది పో ఏ వేసుకొస్తావురా దాని కోడుకూర అనే వరకు నాకు కూడా పానం ఆగుతలేదు నువ్వైతే ముందుగా పోయి చేతులు కట్టుకోపోయి ఇన్నో కూర్చుంటే వేసుకరా అంటున్నావు ఏ రోజు కావుడేనా పోసావా తిన్నాక ఎట్లా అవిడేనే మళ్ళీ ఎందుకు కావుడు చెప్పు వేసుకురా పో షే అదేం రీతిరా తిన్నాక ఎట్లా కూడా కడగకుండా తింటావా కడకట్టుకోపో తిన్నాం పో రోజు తానం చేస్తానమని ఎత్తేమంటావా ఆ బట్టలు కూడా ఎత్తున్నాయో ఇవరిదాకా కొన్ని కొట్టి పోతం చేతి నీసుకో సాసన రాదా సబ్బేట్ కడుగు అంటే కూడా సబ్బేట్ కడగలే అదంటే మసాలా వేసి కమ్మగా అంటే ఆసన ఏది రాదు మంచిగా వస్తుంది ఇంత కొత్తిమీరాకి ఎత్తి ఓ పోసావా నీ దండం పెట్టి వేసుకురా కడకట్టుకోపో పడుకుంటా పో పూజలు రా పోరా చెప్పు వేసుకురా పో కారం మంచి కుదిరింది ఆదిరా అయ్యే పోసావా ఒక్క నిమిషం ఆగు నేనన్న పళ్ళెం గుంజుకుంటున్నాను రా మెల్లగా నేను అబ్బా పోసావా కూర ఎంత కమ్మ ఉందో తెలుసానే కొనుకొచ్చుకొని అనుకున్నా ఇంత రుచి ఉండదే నిజమేరా కూర అయితే సూపర్ ఉంది కమ్మగా ఆ సుశీలి ఏం పెట్టి చేస్తుందోరా కోళ్ళను కోడైతే బందబత్తుకుందిరా ఏ చోరున్నది పో కుమ్ము ఏం కుమ్ముడో నాకు ముక్కలకి వెళ్ళిపోగలు వెళ్తానే మొత్తం అంతా ఘాటు తగులుతుంది వాళ్ళరా నాట్లెక్క కాదు ఫారం ఇక పోసా గిద్ద కూర గిరారా ఇది పోసా గా ముక్కయ్య అది గది ఏ బొక్కరా నేను వేసింది తినరాదురా నేను వేసిన బొక్కలు తింటేనే నీ బొక్కలకు మంచిది నువ్వు గిదే గదే అని బట్టి వేరక తిన్నాను లెక్క అవి తొడగొట్ట రాదా ఒడిసినాక మళ్ళీ పెట్టుకుందు కానని మొఖానికి పోయిందని ఎత్తే అర్ధరాత్రి లేసి అవ్వాలని పిలిచిండట మరి ఏమన్నా తిన్నావా లేదురా కోడి కూర
నేను తినుడు తక్కువ అవుతుంది, నీకు జాగ పెట్టుడు ఎక్కువ అవుతుంది. నా మగని కన్నా జాగ పెట్టి లేకుండా కడ కూర్చుండి. నువ్వు దొరకవట్లే కోడి. అయ్యో నా కోడు, నువ్వు కాక దొరకబెట్టినావు. ఇయ్యాలేంది గింత పొద్దు వేంది కోడత్తలేదు, ఎటు వేంది మరి? ఓ లచ్చక్క, మా కోడి ఇట్లా వచ్చిందా? అయ్యో రాలేదా? 3 కోడి పుంజులు వచ్చినాయి గాని ఈ కోడి ఎటు వాయే? ఇంకా రాలే. దా దా, ఎటు వేంది ఇది? ఓ మామ, మా కోడి ఇట్లా కనిపించిందా నీకు? మీ కూడా ఎట్లుంటది? ఎట్లుంటదంటే 2 కాళ్ళుండి ఒక ముక్కుండి రెక్కలుంటాయి, కొంచెం ఎర్ర ఉంటది, నల్ల మచ్చలుంటాయి. ఓ గదా, గదే గదే చూసినామాయే? ఏ చూడలేదు. ఏంది చూడలేదా? మరి చూసినట్టే గిని వివరాలు అడుగుతున్నావేంది నన్ను? కోల్లేదనే బాధలో నేనుంటే సోది పెడతానమ్మా మామ నాతోటి? అగో నువ్వు అడిగిన వాటి చెప్పిన, నేను అట్లనే చెప్పిన అనుకున్నావా? మాసాల్తి పరద కప్పుకో, చినుకులు వచ్చేటట్టుండే. అరే వచ్చే వారం నాడు వీళ్ళందరూ చెట్టు తీర్థాలు పోతారట కాదురా, ఎట్నని చేసి మళ్ళా దాన్ని పుంజాన్ని పెట్టాన లేవట్టు. నేను ఎర్రగల్లు తెస్తాను, ఓ గోయ ప్యాకెట్ అంతే పూరీలు చేసుకొని ఎర్రగల్లు పెట్టుకొని ఇన్న తిని ఆడికి అట్టుకం పెట్టుకొని పోయి మందిలో తిన్నట్టు చేద్దాం, ఓకేనా? ఓ శంకరాబా, మా కోడికి ఇట్లా ఇటు మొగాని వచ్చిందా? కనవలేదురా, అయ్యో మీ కోళ్ళలో చూడుకోలేవు. మాకు కోళ్ళు లేవురా బిడ్డ. నీ అవ్వ కోడి ఇంకా మా ఇంటికి రాలేదు. మరి చూడపోయినా ఏందన్నా? చూస్తానా వాడ మొత్తం తిరిగి వచ్చిన రేపు కోళ్ళను పట్టుకపోటోళ్ళు చూస్తున్నారు. ఓ నా అవ్వ గంత పాపం చేస్తారా? గంత పాప అంటే దీనం ఉండి బిడ్డ. నేను బంగారంలో పెంచుకుంటున్నా దాన్ని. అగో అగో చూసినవారా పవన్, కోడి కోసం ఆ సుశీలి ఎట్లా గాయగత్తరైతుందో. కామకా మంచిగా కావాలి, ఇంకా కావాలి. కోడి జాడ ఎలాగా అంత బోడ బోడ కావాలి, ఊరంతా తిరగాలి. లేకుంటే నీదికి వెళ్ళగిస్తాదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తిరగనీరా, లేకపోతే నన్ను అంటది అరది అద్దమ్మా అని ముద్దుగా చెప్పిన చిలుక కోలే. అది ఏమో అనుకున్నది, పోష్ అంటే నా గోషితోటి సమానం అనుకున్నట్టుంది. ఈ అబ్బాయి ఏడవేంది, అప్పటి నుండి తిరిగి చేస్తాన్నా. దా దా, ఓ పోసవ్వా, మా కోడికి ఇట్లా కనబడ్డది ఏమన్నా? నీ కొన్ని నేనెందుకు చూస్తానే, నాకేం పని లేదా? ఎవరి కోడి ఎటు పోతుంది, ఎవరి గొర్రె ఎటు పోతుంది, ఎవరి బర్రె ఎటు పోతుంది అని చూసుకుంటూనే ఉంటానా? అయినా నీ కోడి నా ఇంటికే రాదంటివి కాదే, మళ్ళీ ఎట్లా కోడికి ఎట్లా మానం లేదు, అడిగేదానికి నీకెట్లా సిగ్గులేదే? నీ కోడిని చూసుకుంటూనే అంటానా నేను? అమ్మలాడి కోడి ఎటు పోతుందా అని గట్టి మొక్కన గిట్ల వయసు ఊడిపోయే ఎవరి కొప్పల పన్న ఎవరి పెంటల పన్న తగ్గుతుందో. గట్ల కాదు పోసవ్వా, పొద్దుగాల మా కోడి తగ్గుతుందని లొల్లి పెట్టినావు కదా నువ్వు, మరి నువ్వు గిట్ల ఏమైనా చేసినావా అని అడుగుతున్నా. ఓ సుశీల, నీ కోడిని మా పోషణ చేస్తుంది, మేము వచ్చి మమ్మల్ని అడుగుతాను అంటే నీ కోడిని మాయం చేసేదానికి కనిపిస్తాను మా పోషి? నేను గట్ల ఎందుకంటే గాని గా పోషణంటే ఓ నీకు రేషం బాగా వస్తుంది, నువ్వే నిక్కుతాను పోషకన్నా ఎక్కువ. నిక్కడ మరి నన్ను అంటే కోపం రాదా? ఏమో బాగా ఉరుకులాడుతున్నావు, నన్ను ఒక్క మాట అంటే ఊకోడాడు, వినబడ్డదా? ఊకోడు, ఎందుకు ఊకుంటాడు మరి? మీ ఇద్దరు కథ చూస్తే నా కోడినేమో వేసినట్టే ఉన్నారు. అరే నీ కొన్ని మేము ఎందుకు ముట్టుకుంటావే, మమ్మల్ని లంకలని చెప్తాన్నావు, నేను కొంగలు పడువా? మీ కోడితో మాకేం పనే? నీ ఇంటికాడ కోళ్ళు అవుతున్నాయని కోపం కొద్దేమని వేసినా కావచ్చు, అందుకే ఇద్దరు కలిసి గద్దలో ఎగురుతారు కదా నా మీదకి. ఇక నీ కోడే ఉన్నది మా కోపం తీసుకుంటానికి అంటాను, కానీ అర్థం ఉండాలి. పోయి ఎంకలాడిపోయి ఏడు ఉందేమో కాకొని మేమేం చేస్తాం? అప్పటి సంద ఎంకులాడుతానా, ఏడు దొరుకుతలేదు, ఏడవేనట్టు మరి. మాకే దొరికనే, నీ కోడి నీ కుక్కలు ఎత్తుకవేనయో పిల్లులు అందుకవేనయో ఏమో మాకు తెలిసినట్టు మమ్మల్ని వచ్చి అడుగుతున్నావు. నీ కోడి కోసం నేను కావలివాన బదట్ల గిట్ట ఏమో మేమేదో చేసినట్టు అడుగుతున్నావు మీ కోడిని. పొద్దుగాలుండే పొద్దుకంగా మరి ఎటువేనట్టు? అరే నీ కోడి గురించి మాకేం తెలుసు? కోడి కోడి అని మాయం పడబడతాను. ఎడదీకింది ఎగరాడుకోపో. పొద్దు అని పొడ్డాట బొమ్మలకు రంగేసిందట, ఎక్కడేం పని లేక మమ్మల్ని వచ్చి అడుగుతున్నావే కోడేది కొంగేదని. నీ కోడిని చూసుకుంటూనే ఉంటావా? గట్టి మొక్కను ఎక్కడికి తలిగిందో చెట్ల మీద పెంటల మీద గట్టి పోయి ఎంకులాడుకోపో. దొంగలంటే భుజాలు అడుగుకున్నట్టు నువ్వు సంసారమే అయితివి, నీకెందుకు రేషం వస్తుంది? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పోషి, నా కోడి గిట్ల ఇంటికి రాకపోవాలే, నీ సంగతి చెప్తా. ఓ బాడుకవుదా, నా సంసారాన్ని కాకపోతే ఎవరితోటి వేయిన్నే? బావతోటి వేయినా, మరితోటి వేయినా, మామతోటి వేయిన్నే? నీ సిగెంట్కలు రాలగొడతా అమ్మలాడి దొంగ సమితి. మారుమారం వచ్చిన దానికి మాట ఎక్కువ అన్నట్టు చూసినావురా?
మొదటి ఒకటి ఇడిచి పెడితే దాని దారి వచ్చింది నేను దీనికి ఈయనకి. అరే ఏంట్రా ఇది? చూసినవారా పవను, ఆ ఆడిది ఇప్పుడు వచ్చి కోడి వేయింది అని నన్ను అడుగుతాను ఎంకులు ఆడుకుంటా. ఎంతో మంచిగా చెప్పిన కోడి తగ్గుతుంది అంటే పట్టించుకోలే, చెవు మీద పేరు మారినట్టు కూడా చేయలే. ఇక తిరిగిపో అమ్మ, ఏడ తిరుగుతావు తిరిగిపో. దానికి గిట్నే కావాలి పోసావా? చూడదు మీ మీదకి ఎట్లా ఉరుకెత్తాందో. దానికి ఆడికి తెలుస్తాడా మొగోడు తెలుస్తాడా? ఈ ఉరుకులాట సల్లకుండా ఏ ఉరుకులట్లే అది. గట్టుడికి ఇట్లా చేసుకుందిరా అది, లేకుండా మంచిగానే ఉండు. అద్దన్నప్పుడు కోళ్ళని అగ్గర పెట్టుకుంటే మంచిగా ఉండు కదా. నా మీదకే మర్రబడ కోడి కూర. ఇప్పుడు ఏమున్నది, అటు ఇటు ఎంకులాడుతుంది. దొరుకుతుందా ఇక? కోడేమో కానీ బూరు కూడా దొరకద్దాని. మరి నీతోటి పెట్టుకుంటే గట్లే ఉంటే పోసావా? దానికి ఇంకేర్పడాలాగు. ఏర్పడాలి దాన్న. ఆగు, 15 రోజులకు ఒక కోడిని కోయకుంటే చూడు దాన్ని. అంతే కదా మరి. మరి ఓ పోసవ్వా, కోపం కొద్దీ నేను కొన్ని మాటలు అన్నా, ఏమనుకోకు. నేనేమనుకోను గాని ఏంది మరి అంత సంబరం కొద్ది వస్తున్నావు? నా కోడి ఇంటికి వచ్చింది పోసవ్వా, అందుకే సంబరం కొద్దున్నా. పోయిందనుకున్న కోడి మళ్ళా దొరికింది. పోసవ్వా ఏమనుకో, కొద్దిగా పోయత్తా. అవునే పోసి, దానికి ఏమైనా పిసలేసిందా? దాన్ని కొన్ని మన కోసుకొని కూర అనుకుని తింటే కాదే, నువ్వు వచ్చిందంటది మళ్ళా. అవునరా, పిచ్చేలేసింది దానికి. లేకపోతే ఇంద్ర సచ్చిన కోడిని వచ్చిందని చెప్తాంది. కోడి మీద మన అది పెట్టుకున్నట్టుందిరా. ఏ కోడిని చూసిందో నా కోడి వచ్చిందని చెప్తాంది. ఏదైతే ఓర్పావ నువ్వు గీడు ఉన్నావురా, ఇంటికాడ నీ పిల్లలు పెడుతుంది. నా పిల్లలు నువ్వు పెడతాందా? ఎందుకంటే మీ నల్ల మత్తల కోడి ఇంటికి రాలేదని తిడుతుంది, ఎవరేమో చేసిందని. పో ఇంటి మోకన. ఏంది మన నల్ల మసాలా కూడా కనిపించలేదు అట్లా. అంటే అప్పుడు మనం కోసుక తిన్నది పోసి అది మా కోడే కావచ్చే, సుశీల కోడి కాదు. అయ్యో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసిండ్రుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టుర్రి. ఇగో మా లెక్క మంది కోళ్ళ కోసుక తినకుండ్రి. బాయ్. మీ కోళ్ళ కోసుకొని తిను.